గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ రా. మేడం కాలేజ్కి వచ్చారా మేడం? మొన్నటి నుంచి మండే నుంచి కాలేజెస్ కదా, అందుకే మీరు కూడా నెమ్మదిగా ఆఫ్లైన్కి రెడీ అవ్వండి. ఎప్పుడు మేడం? మీరు రెడీ అయితే ఇప్పుడంటే అప్పుడు. ఏది మెత్తగొళ్ళేరి ప్రవళిక మెసేజ్ పెట్టు. ఎస్ మ్యామ్. ఇంకా రాలేదు అసలు. ఇలా ఉంటే అటెండెన్స్ ఇంతే సంగతి. సరే, ఈ లోపుగా స్టార్ట్ చేసుకుందాము. వచ్చిన వాళ్ళు వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. లాస్ట్ క్లాస్లో ఎక్కడ ఆగాం మనం? హలో, లాస్ట్ క్లాస్లో ఎక్కడ ఆగాం? గుర్తుందా? మర్చిపోయారా? హలో, ఏమా వినిపిస్తుందా? హలో, వినపడుతుంది మ్యామ్. వినిపిస్తుంది. లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం మనం? లిప్టోకార్ లో జనరల్ క్యారెక్టర్స్ చెప్పుకున్నాం మ్యామ్. ఓకే, జనరల్ క్యారెక్టర్స్ చెప్పుకున్నాం. లిప్టోకార్టీ అంటే ఇంకో పేరేంటి? యాంఫియాక్సిస్. ఓకే, వెరీ గుడ్. అదర్వైజ్ యాంఫియాక్సిస్ కాకపోతే ఇంకో పేరేంటి? బ్రాకియోస్టోమా కదా? ఎస్ మ్యామ్. ఎస్, బ్రాకియోస్టోమా. బ్రాకియోస్టోమా. సరే, చూద్దాము ఇవాళ మనం దాని ఏంటి అసలు ఎఫినిటీస్. కనిపిస్తుందమ్మా బోర్డు? ఎస్ మ్యామ్, కనిపిస్తుంది. ఎస్ మ్యామ్. ఓకే, సంబంధ బాంధవ్యాలు అంటే ఎఫినిటీస్ అనేది చూస్తున్నాము. ఇది ఎలా ఉంది మనకి? స్కోరియోడాన్ ఆల్రెడీ మనం స్ట్రక్చర్, సారీ యాంఫియాక్సిస్ స్ట్రక్చర్ మీరు ఆల్రెడీ వేసుకుని ఉన్నారు. ఎలా ఉంది అది? ఫిష్ లైక్ కదా, చేపను పోలి ఉంది. ట్రాన్స్పరెంట్, పారదర్శకంగా ఉంది. ఇంకెంత? 15 to 30 సెంటీమీటర్స్ లెంత్ కదా. అండ్ బర్రోయింగ్ హ్యాబిటేట్, ఇసుకలో బొరియలు చేసుకుని ఉంటుంది అన్నమాట. సరే, ఇప్పుడు దీని స్ట్రక్చర్ చూసాం కదా. నెక్స్ట్ ఇవాళ ఎఫినిటీస్ చూసేద్దాం. ముందు ఎఫినిటీస్ కనిపిస్తుందా బోర్డు? ఎస్ మ్యామ్. ఎఫినిటీస్ తెలుగులో ఏమంటారు? సంబంధ బాంధవ్యాలు. సంబంధ బాంధవ్యాలు, సంబంధ బాంధవ్యాలు, ఎఫినిటీస్. మనం లైక్ ఇన్ హెమికార్డేట్ లో చూసాము ఎఫినిటీస్. ఇంకెందులో చూసాం? ఇది వరకు పెరిపేటస్ లో కూడా చూసాం, అవునా? సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం ఎఫినిటీస్ అనేవి చూస్తాం. దట్ మీన్స్ ఈజ్ దేర్ ఎనీ సిమిలారిటీస్ ఆర్ ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ సమ్ అదర్ ఫైలా? వేరే వర్గాలతోటి లేదా వేరే వర్గపు జీవులతో ఏదైనా విభేదిస్తుందా లేదా పోలికలను కలిగి ఉంటుందా? వాటిని మనం ఏమంటాం? ఎఫినిటీస్ అని అంటాం. ఈ ఎఫినిటీస్లో ఏంటి? ఎఫినిటీస్ విత్ నాన్ కార్డేట్స్. నాన్ కార్డేట్స్ అంటే ఏమొస్తాయి? ఇన్వర్టిబ్రేట్స్ అంటే ఫస్ట్ అనిలేడా తోటి. అనిలేడా. వాట్ ఆర్ ద సిమిలారిటీస్ విత్ అనిలేడా? అనిలేడాలో దేహం ఎలా ఉంటుంది? ద్విపార్శ్వ సౌష్ఠవంగా ఉంటుంది. బైలేటరల్ సిమ్మెట్రీ తెలుసు కదా మీకు. ద్విపార్శ్వ సౌష్ఠవం అంటే వాట్ ఈస్ మెant బై బైలేటరల్ సిమ్మెట్రీ? ఇఫ్ ఎనీ ఆర్గానిజం ఆర్ యానిమల్ ఈజ్ డైసెక్టెడ్, మేడ్ ఇంటూ 2 parts త్రూ మీడియన్ సాజిటల్ లైన్, ఒక మధ్య సమాయత తలం గుండా ఏదైనా జీవిని విచ్ఛేదన చేస్తే 2 సమాన అర్ధభాగాలు వస్తాయి. దాన్ని ఏమంటాం మనం? బైలేటరల్ సిమ్మెట్రీ కదా. ద్విపార్శ్వ సౌష్ఠవము అని అంటాం. అలాగే ఇక్కడ ఏంటి? అనిలేడా జీవుల్లో ద్విపార్శ్వ సౌష్ఠవం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ బాడీ సెగ్మెంటెడ్ కదా. అనిలేడాలో చూస్తే బాడీ ఈజ్ డివిజిబుల్. సపోజ్ దిస్ ఈస్ బాడీ and you can able to find a number of divisions, isn't it? These are known as segments. So that process is known as segmentation. శరీరం అనేది ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తుంది. అలాగే ఖండితాలుగా విభజించబడి ఉంటుంది. సేమ్ వీ కుడ్ ఏబుల్ టు సీ ఇన్ సెఫలోకార్డేట్స్ ఆల్సో. ఓకే, అలాగే పాలికేట్స్లో ఏముంటాయంట?
ప్రాథమిక వృక్కాలు అనేవి ఉంటాయి. వాట్ ఈజ్ మెడ్ బై ప్రైమరీ నెఫ్రిడియా? ప్రాథమిక వృక్కాలు, ప్రాథమిక వృక్కాలు. వాట్ ఈజ్ మెడ్ బై వృక్కాలు? నెఫ్రిడియా. దీస్ ఆర్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీ. మూత్రపిండాల్లో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు. మూత్రపిండాలు తెలుసు కదా, ఇలా ఉంటాయి. ఈ మూత్రపిండాల్లో ఏముంటాయి? అనేక ఏముంటాయి? నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం వృక్కాలు అంటాం. దీస్ నెఫ్రాన్లు అనేవి ప్రాథమికమైనవి, ప్రైమరీ. వాటికే ఓ పేరు పెట్టాడు. ఏం పెట్టాడు? సోలెనోసైడ్స్. ఓకే, సైడ్స్ ఇన్ ద సెల్స్ సోలెనోసైడ్స్. తెలిసిందా? అనిలిడా జీవుల్లో సోలెనోసైడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ సెగ్మెంటేషన్ ఈజ్ ఆల్సో సీన్, షోస్ బైలాటరల్ సిమ్మెట్రీ. ద్విపార్శ్వ సౌష్ఠవం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకేం కనిపిస్తుంది? బాడీ ఈజ్ విత్ వెల్ డెవలప్డ్ సీలోమ్. బాగా అభివృద్ధి చెందినటువంటి శరీర కుహరం అనేది ఉంటుంది. అనిలిడా జీవుల్లో శరీర కుహరం ఉంది. ఓకే, అలాగే వీటిలో కూడా శరీర కుహరం ఉంది. ఇందులో యాంఫియాక్సిస్లో. నెక్స్ట్ ఇంకేం చూస్తావు నువ్వు? పాలికేట్లలోగా గాలన భక్షణ పద్ధతి లేదా గాలన పద్ధతిలో పోషణ విధానం. దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? ఫిల్టర్ ఫీడింగ్. ఫిల్టర్ ఫీడింగ్ మెకానిజం. ఫిల్టర్ ఫీడింగ్ మెకానిజం. అందుకని వాట్ ఈజ్ మెంట్ బై ఫిల్టర్ ఫీడింగ్ మెకానిజం? దేర్ ఈజ్ ఏ ఆపరేటస్. దాన్ని ఏమన్నాం? వీల్ ఆర్గాన్. వీల్ ఆర్గాన్, చక్రాంగం. ఏముంది ఇక్కడ? చక్రాంగం అనేటువంటి నిర్మాణం ఉంది. ఈ చక్రాంగం ఏం చేస్తుంది? ఆహారాన్ని ఫిల్టర్ చేస్తుంది. దీన్ని వీల్ ఆర్గాన్, చక్రాంగం అని అంటారు. తెలుసు. ఈ చక్రాంగం ఏం చేస్తుంది? నీటిలో ఉన్నటువంటి వివిధ పదార్థాలని ఏం చేస్తుంది? ఫిల్టర్ చేస్తుంది, గాలను చేస్తుంది. అలాంటి ఫీడింగ్ మెకానిజాన్ని ఏమంటాం? ఫిల్టర్ ఫీడింగ్ మెకానిజం అని అంటారు కదా. తెలుస్తుందా? ఏంటి ఇందులో ఎలాంటి మెకానిజం ఉంది? గాలన పోషణ విధానం. అంటే ఏంటి? గాలనము అంటే ఏంటి? వడపోత, వడపోస్తుంది. ఏ అంగం వడపోస్తుంది? వీటిలో చక్రాంగం అనేటువంటి అంగం ఉంటుంది. వీటిలో యాంఫియాక్సస్ అనే జీవుల్లో. సేమ్ అలాంటి పోషణ ఎక్కడ కనబడుతుంది? పాలికేట్స్. పాలికేట్స్ అంటే ఏంటి? వన్ ఆఫ్ ద క్లాసెస్ ఇన్ అనిలిడా. ఎగ్జాంపుల్ ఫర్ పాలికేట్స్ మనం 5 marks కి చదువుకున్నాం. పాలికేట్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? కీటాప్టెరస్ కదా. కీటాప్టెరస్ గురించి చూసాం. ఈ విషయాల్లో ఇది పోలికలు కలిగి ఉంది. ఏ విషయాలు? షోస్ బైలాటరల్ సిమెట్రీ, నెక్స్ట్ సెగ్మెంటేషన్, ఖండితాలను కలిగి ఉండటం, ద్విపార్శ్వ సౌష్ఠవం, అలాగే సోలెనోసైడ్స్ తో కూడినటువంటి ప్రాథమిక వృక్కాలు. ఓకే, నెఫ్రిడియా, ప్రైమరీ నెఫ్రిడియా అసోసియేటెడ్ విత్ సోలెనోసైడ్స్ అండ్ వెల్ డెవలప్డ్ సీలోమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లాస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం మనం? ఫిల్టర్. వెరీ గుడ్. ఫిల్టర్ ఫీడింగ్ మెకానిజం ఇన్ ద అబోవ్ aspects polychaetes and as well as cephalochordates are resembling. పై లక్షణాలను బట్టి సెఫ్లోకార్డేటా జీవులు అనిలిడా జీవుల్లోని పాలికేట్లు సంబంధాలను కలిగి ఉన్నాయి, పోలికలను కలిగి ఉన్నాయని మనం చెప్తాం. పోలికలే కాదు, భేదాలు కూడా ఉన్నాయి. సమ్ డిఫరెన్సెస్ ఆల్సో ఆర్ ప్రజెంట్. భేదాలు ఉన్నాయి. ఏంటి భేదాలు? అయితే ఇక్కడ సెగ్మెంటేషన్ ఈజ్ సీన్. సెగ్మెంటేషన్ ఈజ్ సీన్ అని అనుకున్నాం. అవునా? అవునా? హలో ఏమా మాట్లాడరే? సెగ్మెంటేషన్. ఓకే, సెగ్మెంటేషన్ దట్ ఈస్ కన్ఫైన్డ్ టు ఓన్లీ దీస్ స్ట్రక్చర్స్. వీటిని ఏమన్నాం మనం? మయోటోమ్స్. ఏమన్నాం? మయోటోమ్స్. ఎక్కడ? సెఫలోకార్డేట్స్ లో, యాంఫియాక్సస్ లో డయాగ్రామ్ వేసుకున్నప్పుడు దాన్ని ఏమన్నాం? మయోటోమ్స్. మయోటోమ్స్ కు మాత్రమే కండీభవనం అనేది పరిమితం. కానీ అనిలిడాలో ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ టు పర్టికులర్ సెగ్మెంట్స్. ఇట్ ఈస్ ప్రజెంట్ త్రూ అవుట్ ద బాడీ కదా. మొత్తం శరీరం అంతా కండీభవనం అనేది ఉంది. కానీ ఈ యాంఫియాక్సస్ లో చూస్తే మయోటోమ్స్ కి, అలాగే కింద కొన్ని నిర్మాణాలు వేసుకున్నాం. వాటిని ఏమన్నాం? గొనాడ్స్, బీజకోశాలు అన్నాం. ఆ బీజకోశాలకు మాత్రమే పరిమితం. సెగ్మెంటేషన్ ఈజ్ కన్ఫైన్డ్ టు
గ్యామెట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకెక్కడ గొనాడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మయోటోమ్స్ అనేది అనేది ఎక్కడ చూస్తున్నాం మనం యాంఫియాక్సిస్ లో చూస్తున్నాం అవునా హలో హలో ఏమా వినిపిస్తుందా ఏది మిగతా వాళ్ళు మెసేజ్ పెట్టు ప్రవళిక ఆబ్సెంట్ అయితే ఇంకా ఆబ్సెంట్ నోట్ చేస్తాం అటెండెన్స్ లేకపోతే ఎగ్జామినేషన్ రాయరు ఓకే మెసేజ్ చేశాను మ్యామ్ గ్రూప్ లో ఆల్రెడీ మరేమి రెస్పాండర్ రారు జనాలు లేకపోతే ఇక ఆబ్సెంట్ పడితే ఎగ్జామ్ రాయనివ్వరు మరి మీ ఇష్టం ఓకే ఫస్ట్ సెమ్ రాయరు సెకండ్ సెమ్ రాయరు మీరు క్లాసులు అన్నప్పుడు టక్మని రెడీగా ఉండాలి మేము అది నోట్ చేస్తున్నాం కదా ఆన్లైన్ క్లాసెస్ కదా ఓకేనా సరే సరే ఇంకే విషయంలో భేదిస్తుంది శరీర కుహరం అనిలేడా జీవుల్లో ఎలాంటిది మనకు తెలుసు షైజోసీలిక్ సీలోమ్ సైజోసీలిక్ అంటే ఏంటి సైజోసీలిక్ అంటే ఏంటి చెప్పండి ఆర్కెంట్రాన్ ఈజ్ స్ప్లిట్ ఇంటూ ఏంటి శాక్ లైక్ స్ట్రక్చర్స్ కదా సంచుల్లాగా విడిపోతుంది దాన్ని విభక్త శరీర కుహరం అని అంటాము అని అనుకున్నాం సో ఇన్ అనిలిడా సీలోమ్ ఈజ్ షైజోసీలిక్ వేర్ యాజ్ ఇన్ బ్రాకియోస్టోమా ఆర్ యాంఫియాక్సిస్ ద సీలోమ్ ఈజ్ ఎంట్రోసీలిక్ తెలుస్తుందా ఆంత్ర శరీర కుహరం ఇందులో యాంఫియాక్సిస్ లో అనిలిడాలో షైజోసీలిక్ సో ఆ విషయంలో డిఫరెన్స్ నెక్స్ట్ కండీభవనం చూసాం కండీభవనం అయితే అనిలిడా జీవుల్లో మొత్తం శరీరం అంతా ఉంటుంది అదే యాంఫియాక్సిస్ లో చూస్తే కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం ఏ ప్రాంతాలు బీజకోశాలకి అలాగే కండర ఖండితాలకి పరిమితం అలాగే కార్డేట లక్షణాలు ఏంటవి పృష్ఠవంశం కలిగి ఉండటం నోటోకార్డ్ సార్ ఇంగ్లీష్ లో చెప్పండి ప్రజెన్స్ ఆఫ్ నోటోకార్డ్ అండర్స్టూడ్ హలో పృష్ఠవంశం కలిగి ఉండడం నాడీ దండం కలిగి ఉండటం నర్వ్ కార్డ్ అండ్ గిల్ స్లిట్స్ అంటే ఏంటి మొప్ప చీలికలను కలిగి ఉండటం ఆల్ దీస్ ఆర్ మేక్ మ్యూట్ సంబడీస్ మైక్ ప్రొడ్యూసింగ్ సౌండ్ మ్యూట్ ఇట్ ఓకే సరే ఇప్పుడు కార్డేటా లక్షణాలు ఏంటి వాట్ ఆర్ ద కార్డేట్ ఫీచర్స్ వచ్చేసి పృష్ఠవంశం నోటోకార్డ్ నర్వ్ కార్డ్ నాడీ దండం గిల్ స్లిట్స్ మొప్ప చీలికలు దీస్ ఆర్ ఆల్ present in brachiostroma whereas all these chordate features are absent in annelida జీవుల్లో ఈ కార్డేటా లక్షణాలు ఏమీ లేవు in these aspects both are differing యాంఫియాక్సిస్ అండ్ annelida ఫస్ట్ విషయంలో both are resembling in the second aspect both are differing ఫస్ట్ విషయం ఏమనుకున్నాం showing segmentation showing bilateral symmetry and showing solenocytes associated with primary nephridia and well developed coelom and filter feeding mechanism in these aspects resemblance గాలన పోషక విధానము బాగా అభివృద్ధి చెందిన శరీర కుహరం సొలినోసైట్స్ తో కూడినటువంటి ప్రాథమిక వృక్కాలను కలిగి ఉండడం ద్విపార్శ్వ సౌష్ఠవం కండీభవనంలో పోలికలు ఉన్నాయి భేదాలు ఉన్నాయి ఏ విషయాల్లో భేదాలు సెగ్మెంటేషన్ అన్లేడాలో సెగ్మెంటేషన్ త్రూ అవుట్ ద బాడీ మొత్తం శరీరం అంతా అన్లేడాలో ఉంటుంది వేరాజ్ ఇన్ యాంఫియాక్సిస్ ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు ఓన్లీ పర్టికులర్ రీజియన్స్ కొన్ని ప్రాంతాలకు మాత్రం పరిమితం ఏ ప్రాంతాలు అవి ఏ ప్రాంతాలు బీజకోశాలు గొనాడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మయోటోమ్స్ ఓకే నెక్స్ట్ సీలోమ్ చూసాం సీలోము వెల్ డెవలప్డ్ సీలోమ్ ఓకే బట్ టైప్స్ ఆఫ్ సీలోమ్స్ ఆర్ డిఫరింగ్ కదా అనిలిడాలో సీలోమ్ పేరేంటి షైజోసీలిక్ అంటే విభక్త శరీర కుహరం వేరాజ్ సీలోమ్ ప్రజెంట్ ఇన్ బ్రాకియోస్టోమా ఇస్ ఎంట్రోసీలిక్ ఆంత్ర శరీర కుహరం ఓకే ఇన్ దట్ ఆస్పెక్ట్ ఆల్సో డిఫరింగ్ అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇంకొకటి ఏమిటనుకున్నాం చెప్పండి కార్డేట్ ఫీచర్స్ లైక్ నోటోకార్డ్ నెర్వ్ కార్డ్ గిల్ స్లిట్స్ పృష్ఠవంశం నాడీ దండం గ్రస మొప్ప చీలికలు దీస్ ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ యాంఫియాక్సిస్ or brachiostroma hence we are calling it as a protocardate kada కానీ ఇవన్నీ absent in mollusca absent in
ఎందులో అనిలేడా. ఓకే, నెక్స్ట్ ఏంటి మొలస్కా తోటి సంబంధ బాంధవ్యాలు, ఎఫినిటీస్ విత్ మొలస్కా. ఎన్నో టైప్ ఇది? ఫస్ట్ దేంతో రిజంబ్లింగ్? అనిలేడా. అందులో సిమిలారిటీస్ చూసాం, డిఫరెన్సెస్ చూసాం. సెకండ్ ఏంటి మొలస్కాలో సిమిలారిటీస్ చూస్తాం, అలాగే డిఫరెన్సెస్, పోలికలు ఉంటే పోలికలు, భేదాలు ఉంటే భేదాలు, అలాంటివి చూస్తాం. ఇప్పుడు మొలస్కా తోటి ఏంటి సంబంధ బాంధవ్యాలు? పల్లాస్ అని ఆయన ఏం చెప్పాడు అనుకున్నాం? పల్లాస్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ యాంఫియాక్సెస్ కదా. యాంఫియాక్సెస్ ని మొదట ఐడెంటిఫై చేసి దాన్ని కన్సిడర్డ్ యాజ్ ఏ స్లగ్. వాట్ ఈజ్ మెంట్ బై స్లగ్? స్లగ్ అంటే లైమాక్స్ అనేటువంటి ఒక జీవి మొలస్కాకు చెందిందనమాట. అందుకని దానికి ఏం పేరు పెట్టాడు? పల్లాస్ లైమాక్స్ లాన్సియేటమ్ అని పేరు పెట్టాడు. బ్రాకియోస్టోమా వాజ్ నేమ్డ్ బై పల్లాస్ యాజ్ లైమాక్స్ లాన్సియేటమ్ బికాస్ లైమాక్స్ మీన్స్ ఇట్ ఈస్ ఏ స్లగ్. ఓకే, వన్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఇన్ మొలస్కా. తెలుస్తుందా? దీనిలో కూడా ఏంటి శైలికామయ పోషణ అనేది కనిపిస్తుంది. ఫిల్టర్ ఫీడింగ్ మెకానిజం ఇందాక చెప్పుకున్నాం, వడపోసేటువంటి లక్షణం. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏంటి శ్వాసక్రియ కూడా ఈ మెకానిజం అనేది తోడ్పడుతుంది. ఇన్ దీస్ ఆస్పెక్ట్స్ బోత్ మొలస్కా అండ్ యాజ్ వెల్ యాజ్ యాంఫియాక్సెస్ రిజంబుల్స్. ఈ ఆస్పెక్ట్స్ లో బాడీ సాఫ్ట్ గా ఉండడం, స్లగ్ లాగా ఉండడం ఒకటి. నెక్స్ట్ పొజెసింగ్ సీలియరీ ఫీడింగ్ ఆర్ ఫిల్టర్ ఫీడింగ్ మెకానిజం. ఇందులో మటుకి పోలికలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ రెండిట్లోనూ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇందులో ఇన్ ద విసరా లేదా ఇంటర్నల్ స్ట్రక్చర్, అంతర్నిర్మాణం మట్టుకి పూర్తిగా ఎంటైర్లీ డిఫరెంట్. ఎలాగా? మొలస్కాలు ఖండితరహితంగా ఉంటాయి. మొలస్కన్స్ ఆర్ ఏ సెగ్మెంటెడ్, నాట్ హ్యావింగ్ సెగ్మెంట్స్, డజంట్ షో సెగ్మెంటేషన్. అలాగే మొలస్కాలో ఏం కనబడుతుంది? గమన పాదం అనేది కనబడుతుంది. ప్రజెన్స్ ఆఫ్ ఫుట్. మనకు బాగా తెలిసింది మొలస్కాలో, మీకు బాగా తెలిసింది చెప్పండి. జీవి ఒకటి చెప్పండి. నత్త. అవునా? నత్త తెలుసు కదా. ఏంటిది? స్నేహిల్లో ఇది ఏముంటది? ఫూట్ అంటారు, పాదం, ఫూట్ కదా. ఇది ఉంటది మొలస్కన్స్ లో. మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద మొలస్కన్స్ ఆర్ పొజెసింగ్ ఫూట్. ఇది సెఫ్లోకార్డేట్ లో ఉంటదా ఉండదా? అలాంటిది చూసామా మనం లేబులింగ్ లో? పాదం అనేది నో. సో డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్సెస్ ఏంటి? absence of foot in Brachiostoma which is present in mollusca. అదొకటి. ఇంకొకటి ఏంటో చూసాం మనం. ఇంకొకటి ఏమనుకున్నాం? సెగ్మెంటేషన్ కదా. ఖండీభవనం. ఈ ఖండీభవనం అనేది మొలస్కాలో లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ absent in mollusca whereas it is present in ఇందులో యాంఫియాక్సెస్. ఇందులోకి అందులో కొన్నిట్ల పరిమితంగా అయినా కానీ ఉంది కదా. మయోటోమ్స్ లో ఉంది, అలాగే బీజకోశాల్లో ఉంది, కానీ పరిమితంగా ఉంది. అసలు అది లేదు ఇందులో మొలస్కాలో. నెక్స్ట్ మూడోది ఏంటి? ఎఖైనోడర్మేటా. ఎఫినిటీస్ విత్ ఎఖైనోడర్మేట్స్ తోటి సంబంధ బాంధవ్యాలు ఏంటి? అసౌష్ఠవంగా ఉండటం, ఎసిమెట్రికల్. ఓకే, ఎంట్రోసీలిక్ శరీర కుహరాన్ని కలిగి ఉండడం. ఏంట్రా? ఎఫినిటీస్ విత్ ఎఖైనోడర్మేట్స్. ఓకే, అందులో అసౌష్ఠవ శరీరం, ఎసిమెట్రికల్ బాడీ. ఓకే, ఫస్ట్ పాయింట్ సిమిలారిటీస్ టేబుల్ మీద బుక్స్ తెలిసిందా? ఎఫినిటీస్ విత్ ఎఖైనోడర్మేట్స్ లో ఏంటి? ఎసిమెట్రికల్ బాడీ, అసౌష్ఠవంగా ఉన్నటువంటి శరీరాన్ని కలిగి ఉండడం. నెక్స్ట్ ఇంకో ఆస్పెక్ట్ ఏంటి? రెండిట్లోనూ బోత్ ఇన్ ఎఖైనోడర్మేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రాకియోసోమా ఎంట్రోసీలిక్ శరీర కుహరం. ఓకే, సీలోమ్ ఈజ్ ఎంట్రోసీలిక్ టైప్. ఓకే, నెక్స్ట్ ఇంకేం కనబడుతుంది?
క్యాలిక్స్ ఇవి ఎక్కడ వస్తాయి నీకు? ప్లాంట్స్ లో వస్తాయి, బాటనీలో వస్తుంది. ఓ ఫ్లవర్ ఉందనుకో, ఫ్లవర్ చుట్టూతో ఏముంటది నీకు? క్యాలిక్స్. ఇది సపోజ్ Calyx, corolla. ఫ్లవర్. ఇదేమో పిటియో. ఈ కింద ఏమొస్తుంది? గ్రీన్ గా ఇలా గ్రీనిష్ కలర్ లో ఏముంటాయి? క్యాలిక్స్ ఉంటాయి కదా. అలాగే సేమ్ నీకేంటి క్రైనోయిడియా అని ఉంది. ఎకెనోడర్మిడ్స్ లో క్రైనోయిడియా అంటే ఏంటి? యాంటిడాన్. యాంటిడాన్ గుర్తుందా? వేసుకున్నారు. సీ లిల్లీ అని అంటాం. ఇదిగో ఇది క్రైనోయిడియా, సీ లిల్లీ. ఎలా ఉంటుంది? బాడీ ఈజ్ లైక్ దిస్. వేసుకున్నారు మీరు, ఇవి ప్రాక్టికల్కి వేసుకున్నారు. బాడీ ఎలా ఉంటుంది? పిన్యూల్స్ అంటారు. ఇది క్రైనోయిడియా. ఈ క్రైనోయిడ్స్లో ఏం కనబడుతుంది? క్రైనోయిడియా పొజెస్ది ఈ కింద ఉన్న నిర్మాణాలను ఏమంటాం? క్యాలిక్స్ అంట. ఏమంటాం? క్యాలిక్స్ అంటారు. సేమ్ క్యాలిక్స్ లైక్ స్ట్రక్చర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ బ్రాకియోస్ట్రోమా. ఈ బ్రాకియోస్ట్రోమాలో ఏం వేసుకున్నాం మనం? మొప్ప చీలికలు అనేవి కనిపిస్తాయి, గిల్ స్లీవ్స్. ఇన్ బ్రాకియోస్ట్రోమా ఏముంటాయి? గిల్ స్లీవ్స్. గిల్ స్లీవ్స్ అంటే గ్రసని మొప్ప చీలికలు అనేవి ఉన్నాయి. రిజెంబ్లింగ్ క్యాలిక్స్. తెలిసిందా? క్యాలిక్స్ లో లాగా రెండట్లోనూ పోలికలు చూస్తున్నాం. ఒక పోలిక ఏం చూసాం? రెండట్లోనూ ఏముంది? ఫస్ట్ పోలిక ఎసిమెట్రికల్ బాడీ ఈజ్ నాట్ సిమెట్రికల్. అసౌష్ఠవంగా శరీరాన్ని కలిగి ఉండడం. సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ సీలోమ్. వెరీ గుడ్. ఇన్ బోత్ ఎంట్రోసీలిక్ సీలోమ్, రెండట్లోనూ ఆంతర శరీర కుహరం అనేది కనిపించింది. థర్డ్ ఆస్పెక్ట్ ఈజ్ బోత్ క్రైనోయిడియా అంటే అఫ్ కోర్స్ బిలాంగ్స్ టు ఎకెనోడర్మేటా, వన్ ఆఫ్ ద క్లాసెస్ ఆఫ్ ఎకెనోడర్మేట్. ఒక తరగతి ఎకెనోడర్మేట్లు అంటే ఎకెనోడర్మేట్లే కదా. ఎకెనోడర్మేట్లలోని ఉన్నటువంటి క్రైనోయిడియాలో ఏముంటది మనకి? క్యాలిక్స్ అనేది ఉంది. సేమ్ స్ట్రక్చర్ క్యాలిక్స్ లాగా యాంఫియాక్సిస్ లో ఏమి రిజెంబుల్స్ అవుతున్నాయి? మొప్ప చీలికలు, గిల్ స్లిట్స్ ఆర్ రిజెంబ్లింగ్. ఓకే, నెక్స్ట్ ఇంకో ఆస్పెక్ట్ ఏంటి? ఈ రెండట్లోనూ కూడా ఈ ఎకెనోడర్మేట్స్ లో ఉన్నటువంటి ఒక తరగతి ఓఫియురాయిడియా. ఓఫియోథ్రిక్స్ వేసుకున్నాం, డయాగ్రామ్ గుర్తుందా? ఓఫియోథ్రిక్స్, సర్పెంటైన్ స్టార్, ఓఫియోథ్రిక్స్ డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఈ ఓఫియోథ్రిక్స్ లో ఏం కనబడుతుంది? ఓఫియోథ్రిక్స్ ఎలా ఉంటుంది? స్ట్రక్చర్ లైక్ దిస్. ఇలా వేసుకున్నాం, ఏంది గుర్తుందా? దిస్ వన్ ఓఫియోథ్రిక్స్. ఇది ఓఫియోథ్రిక్స్ గుర్తొచ్చిందా? సెమ్ 1 లో ప్రాక్టికల్ రికార్డ్ షీట్ లో ఓరల్ డిస్క్, మొక్క చక్రిక అనుకున్నాం, దీన్ని ఏమో ఆర్మ్స్ అనుకున్నాం. ఓకే, ఆ ఓఫియోథ్రిక్స్ లో ఏముంటదంట? ఓఫియోథ్రిక్స్లే అంటే ఇవన్నీ కూడా దేనికి చెందినవి? ఓఫియురాయిడియాలో అలాగే బ్రాకియోస్ట్రోమాలో ఏంటి? కండరాల్లో ఫాస్ఫోజన్ ఉంటది, ఫాస్ఫేట్ అనేది ఉంటది. అది ఏ ఫాస్ఫేటు? క్రియాటిన్ ఫాస్ఫేట్. ఏంటది? క్రియాటిన్ ఫాస్ఫేట్. వాట్ ఈజ్ మెంట్ బై క్రియాటిన్ ఫాస్ఫేట్? దట్ ఈజ్ ఏ స్టోర్డ్ ఎనర్జీ ప్రజెంట్ ఇన్ మజిల్స్. కండరాల్లో శక్తి నిల్వ ఉంటుంది. ఏ రూపంలో నిల్వ ఉంటుంది? క్రియాటిన్ ఫాస్ఫేట్ రూపంలో నిల్వ ఉంటుంది. ఇన్ మజిల్స్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రియాటిన్ ఫాస్ఫేట్. ఓకేనా? క్రియాటిన్ ఫాస్ఫేట్ రూపంలో శక్తి నిల్వ ఉంటుంది. ఎక్కడెక్కడ? కండరాల్లో. ఏ జీవుల్లో? ఎకెనోడర్మేట్లో ఉన్నటువంటి ఓఫియురాయిడియాలో అలాగే బ్రాకియోస్టోమాలో. తెలిసిందమ్మా? హలో, ఈ ఆస్పెక్ట్స్ లో అవేంటి? సిమిలారిటీస్ ఏమేమి ఆస్పెక్ట్స్ ఒకసారి చెప్పండి. రెండట్లోనూ సీలోమ్ ఉంది, ఇంట్రోసీలిక్ సీలోమ్. ఎసిమెట్రికల్ బాడీ కదా, అసౌష్ఠవ శరీరాన్ని కలిగి ఉండడం. నెక్స్ట్ పొజెసింగ్ క్యాలిక్స్ వంటి నిర్మాణాన్ని కలిగి ఉండడం. నెక్స్ట్ మసిల్ ఫాస్ఫేట్, దట్ ఈస్ క్రియాటిన్ ఫాస్ఫేట్. ఈ ఆస్పెక్ట్ లో ఈ రెండు కూడా అంటే ఎకెనోడర్మేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెఫ్లోకార్డేట్స్ ఆర్ హ్యావింగ్ సిమిలారిటీస్ అనేది చెప్తాం. ఇంకా డిఫరెన్సెస్ అయితే ఏమి కనిపించవంట ఆ రెండింటికి మధ్య. నెక్స్ట్
ఇంకా వేటితోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది అంటే ఇప్పటికి ఏం చూసాం మనం అనిలిడాతో చూసాం, మొలస్కాతో చూసాం, ఎకైనోడర్మేట్తో చూసాం. అంటే ఇన్వర్టిబ్రేట్స్ అంటే అకశేరుకాలతోటి సంబంధ బాంధవ్యాలు చూసాం. నౌ సిమిలారిటీస్ విత్ కార్డేట్స్ అంటే కార్డేటా జీవులతోటి పోలికలు అనేది చూస్తున్నాం. ఈ కార్డేటా జీవులతోటి పోలికలు అంటే ఏంటి? కార్డేట్స్ ఏం పోలికలు మనం ఇందాకే చెప్పుకున్నాం. పృష్ఠవంశాన్ని కలిగి ఉండడం, నెక్స్ట్ నాడీ దండాన్ని కలిగి ఉండడం, మొప్ప చీలికల్ని కలిగి ఉండడం, పొజెసింగ్ నోటోకార్డ్, నర్వ్ గిల్ స్లిట్స్. ఇన్ దీస్ 3 aspects ఏంటి కార్డేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రాకియోస్టోమా ఆర్ రిజెంబలింగ్ ఈచ్ అదర్ కదా. బ్రాకియోస్టోమా జీవులు కార్డేట్లు ఒకదాంతో మరొకటి పోలికలను కలిగి ఉన్నాయి. ఓకేనా? ఎస్ మ్యామ్. నెక్స్ట్ యూరోకార్డేట్స్. ఎఫినిటీస్ విత్ యూరోకార్డేట్స్. యూరోకార్డేట్స్ అంటే ఏంటి? హర్డ్మేనియా మనం ఆల్రెడీ చూసాం. హర్డ్మేనియా జీవులతోటి ఏమైనా పోలికలు ఉన్నాయా? ఉన్నాయి. ఏంటయి? పొజెసింగ్ గ్రసని మొప్ప చీలికలు. మొప్ప చీలికలు pharyngeal gill slits are more in number, possessing large number of pharyngeal gill slits. గ్రసని మొప్ప చీలికలు అనేకం కలిగి ఉండడం లేదా అధిక సంఖ్యలో కలిగి ఉండడం. ఆ లక్షణంలో యూరోకార్డేట్స్ కి వీటికి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అలాగే మొప్ప చీలికలు బయటికి రాకుండా ఎక్కడికి తెరుచుకుంటాయి? ఆల్ గిల్ స్లిట్స్ ఓపెన్ ఇంటూ ఏట్రియం. ఏట్రియంలోనికి తెరుచుకుంటాయి. అదే సేమ్ ఇక్కడ కూడా అదే పని జరుగుతుంది. ఓకే, ఆల్ గిల్ స్లిట్స్ ఆర్ ఓపెన్ ఇంటూ ఏట్రియం ఇన్ బోత్ యూరోకార్డేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెఫలోకార్డేట్స్. ఓకే, నెక్స్ట్ గ్రసని అనేది గ్రంథియుతం. గ్రంథియుతం. pharynx is glandular. pharynx is glandular means secreting some substances. ఇదేని స్రవిస్తుంది? గ్రంథి యొక్క నిర్మాణం కాబట్టి ఏదైనా శ్లేష్మం వంటి పదార్థాన్ని స్రవిస్తుంది. సెక్రేట్ మ్యూకస్ లైక్ సబ్స్టెన్స్. ఓకే, తర్వాత ఇందులో ఏం కనబడుతుంది? ఎండోస్టైల్. ఎండోస్టైల్ is a structure which is present in both యూరోకార్డేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెఫలోకార్డేట్స్. ఈ రెండిట్లోనూ ఏం కనబడుతుందంట? ఎండోస్టైల్ అనేది కనబడుతుంది. పరిగ్రసనీ పట్టీలు అంటే circumpharyngeal bands also present. తెలుస్తుందా? ఇంకా డిఫరెన్సెస్ ఈ రెండిటికి మధ్యన ఏం డిఫరెన్సెస్? పోలికలు ఏం చూసాం? పొజెసింగ్ pharyngeal gill slits, number of pharyngeal gill slits కదా. అవునా? సెకండ్ పాయింట్ pharyngeal gill slits open into atrium. నెక్స్ట్ ఏం చూసాం? pharynx is glandular. నెక్స్ట్ పాయింట్ possessing endostyle and circumpharyngeal bands. తర్వాత ఇంకేం కనిపిస్తుంది? పృష్ఠవంశం, నాడీ దండం, పాయు పుచ్చవాజం. ఇవన్నీ కూడా బ్రాకియోస్టోమా జీవుల్లోనూ అలాగే యాంఫియాక్సిస్ లోను ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. ఏంటయ్యి? పాయు పర పుచ్చవాజం, పృష్ఠవంశం, నోటోకార్డ్, నాడీ దండం అంటే నర్వ్ కార్డ్ అండ్ పోస్ట్ యానల్ కార్డల్ ఫిన్, పాయు పర పుచ్చవాజం. అవన్నీ కూడా ఎసిడియన్ టాడ్పోల్ లాగా లార్వాలు అలా ఉంటాయి. అవి ఏమీ ఉండవు ఇందులో. ప్రౌఢ ఎసిడియన్లో, హర్డ్మేనియాలో ప్రౌఢ జీవులు ఉండవు, యాబ్సెంట్ ఇన్ అడల్ట్ కదా. అవన్నీ ఎందులో ఉంటాయి? మనకి లార్వాలో ఉంటాయి. లార్వాని ఏమన్నాం? ఎసిడియన్ టాడ్పోల్ లార్వా అన్నాం. దానిలో ఉన్నట్టే సేమ్ బ్రాకియోస్టోమాలో కూడా ఉన్నాయి. అందులో పోలికలు, డిఫరెన్సెస్, భేదాలేంటి చెప్పండి. యూరోకార్డేట్స్ కి వీటికి ఫస్ట్ పాయింట్ మనందరికీ తెలుసు భేదాలు, డిఫరెన్సెస్ చెప్పాలి. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? భేదాలేంటి? యూరోకార్డేట్స్ స్థానబద్ధ జీవులు కదా. సీ పొటాటో, దే కెనాట్ మూవ్, సెడెంటరీ అనుకున్నాం. సెఫలోకార్డేట్స్ ఆర్, కానీ సెఫలోకార్డేట్స్ చలిస్తాయి కదా. ఏమున్నాయి వాటికి? వాజాలు అనేవి ఉన్నాయి ఇలాగా. డోర్సల్ ఫిన్, నెక్స్ట్ వెంట్రల్ ఫిన్, కాడల్ ఫిన్ కదా. పుచ్చవాజం, పృష్ఠవాజం, ఉదరవాజాలు అనేవి ఉన్నాయి. అంటే దే కెన్ ఏబుల్ టు స్విమ్ కదా. బ్రాకియోస్టోమా జీవులు చలిస్తాయి. కానీ
యూరోకార్డేట్స్ స్థానబద్ధ జీవులు, హెర్డ్మేనియా జీవులు ఏంటి స్థానబద్ధ జీవులు, సెడెంటరీ. ఓకేనా ఫస్ట్ పాయింట్ రా. ఎస్ మ్యామ్. నెక్స్ట్ మనం హెర్డ్మేనియా స్ట్రక్చర్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. హెర్డ్మేనియా స్ట్రక్చర్ ఇలా వేసుకున్నాం, అవునా? ఇది ఇలా 4 కార్నర్స్, ఇక్కడ 4. ఓకే, ఇక్కడ ఇలా వేసుకొని ఇది ఫూట్ అనుకున్నాం, పాదం. ఫూట్ అనుకున్నాం. దీనేమో ఏట్రియల్ సైఫాన్ అనుకున్నాం. ఏట్రియల్ అంకుశనాళిక, దీని లోపల ఉన్నది ఏట్రియం. ఇదేమో రెస్పిరేటరీ సైఫాన్, జలశ్వాస అంకుశనాళిక, దీని లోపల ఉన్నది మౌత్ కదా, అవునా అని అనుకున్నాం. నెక్స్ట్ బాడీ ఈజ్ కవర్డ్ విత్ టెస్ట్ విచ్ ఈజ్ మేడ్ విత్ ట్యూనిసిన్ ఏ సబ్స్టెన్స్ రిజంబ్లింగ్ సెల్యులోజ్ అనుకున్నాం. సెల్యులోజ్ను పోలినటువంటి ట్యూనిసిన్ అనే పదార్థంతో శరీరం ఆవరించబడి ఉంటది. దాన్ని మనం టెస్ట్ లేదా కంచుకం అని అంటాం. బాడీ ఈజ్ కవర్డ్ విత్ టెస్ట్ విచ్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ సెఫలోకార్డేటా ఆర్ యాంఫియాక్సిస్. యాంఫియాక్సిస్ లో టెస్ట్ అనేది ఏమైనా ఉందా? ఏమీ లేదు, కానీ ఇక్కడ చూసాము. నెక్స్ట్ ఈ మనం యాంఫియాక్సిస్ లో ఏం చూసాం ఇందాక? సెగ్మెంటేషన్ అనేది చూసాం, ఖండీభవనం అనేది చూసాం. ఎక్కడ చూసాం? కన్ఫైన్ టు మయోటోమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గొనాడ్స్ కదా, బీజకోశాలు అలాగే కండ్రఖండితాల్లో ఖండీభవనం అనేది చూసాము. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి యూరోకార్డేట్స్ లో ఖండీభవనం అనేది ఉంటుందా? ఉండదు, యాబ్సెంట్. ఖండీభవనం ఉంటుందా? నో మ్యామ్. నో, ఇట్ ఈస్ యాబ్సెంట్. నెక్స్ట్ ఈ యూరోకార్డేట్స్ మనం చెప్పుకున్నాం, గుర్తుందా? బోత్ సెక్సెస్ ఆర్ ప్రెసెంట్, బైసెక్షువల్స్ అనుకున్నాం, ఉభయ లైంగికాలు. కానీ సెఫలోకార్డేట్స్ యూనిసెక్షువల్స్, ఏకలైంగికాలు. సెఫలోకార్డేటా జీవులు ఏకలైంగికాలు, యూరోకార్డేటా జీవులు ఉభయ లైంగికాలు. ఓకే, ఇన్ దీస్ ఆస్పెక్ట్స్ బోత్ ఆర్ డిఫరింగ్. పోలికలు ఏ విషయాల్లో? అధిక సంఖ్యలో మొప్ప చీలికలను కలిగి ఉండటం, నంబర్ ఆఫ్ ఫారింజియల్ గిల్ స్లిట్స్ ఒకటి. నెక్స్ట్ ఫారింజియల్ గిల్ స్లిట్స్ ఓపెన్ ఇంటూ యాట్రియం, ఈ ఉన్నటువంటి అధిక సంఖ్యలో మొప్ప చీలికలు ఏట్రియంలోనికి తెరుచుకోవటం. నెక్స్ట్ గ్రసని అనేది గ్రంథియుతం, గ్లాండ్యులార్ ఫారింగ్స్. నెక్స్ట్ ఇంకేముంటో చూసాం, పరిగ్రసిక్ పట్టీలు, సర్కం ఫారింజియల్ బ్యాండ్స్, ఎండోస్టైల్. తర్వాత పృష్ఠవంశం, నాడీదండం, గ్రసని మొప్ప చీలికలు. ఇవన్నీ ఆస్పెక్ట్లో పోలికలు. భేదాలు ఏంటి? డిఫరెన్సెస్ సెడెంటరీ. నెక్స్ట్ పొజెసింగ్ టెస్ట్, కంచకాన్ని కలిగి ఉండడం. సెగ్మెంటేషన్, ఖండితరహితంగా ఉండడం. అండ్ బైసెక్షువల్ నేచర్. ఓకే, ఈ ఆస్పెక్ట్స్ లో డిఫరింగ్. ఏమేమి డిఫర్? బోత్ యూరోకార్డేటా అండ్ cephalochordates. In few aspects these organisms are having similarities and in remaining aspects they are differing. కొన్ని విషయాల్లో ఇవి కొన్ని వర్గపు జీవులతో పోలికలను చూపిస్తాయి, మరికొన్ని విషయాల్లో మరికొన్ని వర్గపు జీవులతో విభేదిస్తాయి. ఓకే, డిఫరింగ్ ఏమా. ఇంకా లాస్ట్గా సైక్లోస్టోమ్స్, ఎఫినిటీస్ విత్ సైక్లోస్టోమ్స్. వీటితోటి సంబంధ బాంధవ్యాలు ఇప్పుడు సైక్లోస్టోమ్స్ తోటి సంబంధ బాంధవ్యాలు, ఎఫినిటీస్ విత్ సైక్లోస్టోమ్స్. ఎగ్జాంపుల్ ఏంటన్నా సైక్లోస్టోమ్స్ కి? ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం, ఎవరైనా చెప్తారా? ఎగ్జాంపుల్ ఫర్ సైక్లోస్టోమేటా అరా? వెరీ సెకండ్ ఆర్ థర్డ్ క్లాస్ లో చెప్పుకున్నాం సైక్లోస్టోమేటా ఎగ్జాంపుల్. వెరీ గుడ్, పెట్రోమైజాన్షియా, మిక్సినోయిడియా ఎగ్జాంపుల్, మిక్సిన్ కూడా సైక్లోస్టోమేట్స్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. సైక్లో మీన్స్ స్పెరికల్ లైక్ మౌత్, సో వీ కెన్ కాల్ దెమ్ యాజ్ సైక్లోస్టోమేట్స్. సైక్లోస్టోమేటా అంటే వస్తాయి. సో సైక్లోస్టోమేట్స్ తోటి ఏంటి సంబంధ బాంధవ్యాలు? ముందు సిమిలారిటీస్ చూద్దాం. ఏంటి? బాడీ ఈజ్ ఎలాంగేటెడ్, అవునా? శరీరం పెట్రోమైజాన్ అయినా మిక్సిన్ అయినా బాడీ ఈజ్ ఎలాంగేటెడ్. సేమ్ ఇక్కడ కూడా ఎలాంగేటెడ్. ఎదులో యాంఫియాక్సిస్ లో శరీరం పొడవుగా ఉంటుంది. అండ్ రిజెంబుల్స్ ఫిష్, చేపను పోలి ఉంది, అవునా? యాంఫియాక్సిస్ రిజెంబుల్స్ ఫిష్ లాగే ఉందా?
Yes, ఉందా ma'am. లేదా? ఎస్. నెక్స్ట్ నోటి చుట్టూతా మనకి పెట్రోమైజాన్ అనేది వేసుకున్నాం, గుర్తుందా? పెట్రోమైజాను వేసాము, వేసి ఎలాగన్నాం, దీన్ని ఏమన్నాం, ముఖఫణము, ఓరల్ ఫుడ్ అన్నాము. ఇది ఇక్కడే హాస్యగరాటు, ఓరల్ ఫన్నెల్ అనేది చూసాం మనం. నోటి చుట్టూతా ముఖఫణం పొజెసింగ్ ఓరల్ ఫుడ్ అరౌండ్ ద మౌత్. మౌత్ అంటే నోటి చుట్టూతా ముఖఫణాన్ని కలిగి ఉండడం. ఎందులో? సైక్లోస్టోమ్స్ లోను ముఖఫణం ఉంది, మనం యాంఫియాక్సెస్ లో మన డయాగ్రామ్ వేసుకున్నాం, దాంట్లో కూడా ముఖఫణం అనేది ఉంది. రెండిట్లోనూ శరీరం పొడవుగా ఉంది, చేపలాగా ఉంది. బోత్ బాడీ ఈజ్ ఎలాంగేటెడ్ అండ్ రిజెంబుల్స్ లైక్ ఫిష్. ఓకే, నెక్స్ట్ ఇంకేం చూసాము మనం? పొజెసింగ్ ఎండోస్టైల్ అనేటువంటి నిర్మాణాన్ని కలిగి ఉండడం, ఇప్పుడే చెప్పుకున్నాం ఎండోస్టైల్ అనేది. అలాగే మొప్పచీలికలు, గిల్ స్లీడ్స్, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? గ్రసనిలో ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ఎంబెడెడ్ ఇన్సైడ్ ఫారింగ్స్. ఏమేంటి? ఎండోస్టైల్, గిల్ స్లీడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ ద ఫారింగ్స్. గ్రసన్ లోపల ఏమున్నాయి? మొప్పచీలికలు అనేవి ఉన్నాయి, అలాగే ఎండోస్టైల్ అనేటువంటి నిర్మాణం కూడా ఉంది. నెక్స్ట్ పృష్ఠవంశం అనేది ఎలా ఉంది? అవిచ్ఛిన్నంగా ఉంది, అవిచ్ఛిన్నం. అవునా? కంటిన్యూస్. నోటోకార్డ్ ఈస్ కంటిన్యూస్, నోటోకార్డ్ ఈస్ కంటిన్యూస్. నోటోకార్డ్ ఈస్ కన్ఫైన్ టు టెయిల్ రీజియన్. ఎందులో? టెయిల్ రీజియన్కే పరిమితం నోటోకార్డు. చెప్పండి, చెప్పాను నేను ఆల్రెడీ. పృష్ఠవంశం తోకకు పరిమితమైన జీవులు ఏయి? ఏమా? పృష్ఠవంశం తోకకు పరిమితమైన జీవులు. ఎగ్జాంపుల్ ఫర్ ఆర్గానిజం దట్ ఆర్ హ్యావింగ్ నోటోకార్డ్. చెప్పండి, తోకకు పరిమితమైన చెప్పలేరా? యూరోకార్డేట్స్. ఏమి? యూరోకార్డేట్స్ లో మనం ఏమనుకున్నాం? నోటోకార్డ్ ఈస్ కన్ఫైన్ టు టెయిల్ రీజియన్. అవునా? యూరోకార్డేట్స్ లో పృష్ఠవంశం తోకకు పరిమితం, కానీ సెఫలోకార్డేట్స్ లో మొత్తం శరీరం అంతా ఉంటుంది. ఇట్ ఈస్ ఫ్రమ్ ఎండింగ్ టు స్టార్టింగ్ పాయింట్. అందువల్లే ముందుకు పూర్వాంతానికి పొడుచుకుని వచ్చింది కాబట్టి సెఫలోకార్డేట్ అను. కార్డేటా అంటే ఏంటి? పృష్ఠవంశం. సెఫలో అంటే ఏంటి? పూర్వాంతం లేదా హెడ్ వరకు కూడా వచ్చేసింది. అదే పొడుచుకుని వచ్చి ఎలాగ ఏర్పడుతుంది? లైక్ రోస్ట్రమ్, త్రోటి వలె ఏర్పడుతుంది. అది ఎందులో ఉంది? యాంఫియాక్సిస్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకేం కనబడుతుంది నీకు? ఇంకేందో చెప్తావా? మయోటోమ్స్ అనేవి ఖండీభవనాన్ని చూపించడం. ఇందాక ఫస్ట్ లోనే అనిలిడాతో సంబంధ బాంధవ్యాల్లో చూసుకున్నాం. అవునా? మయోటోమ్స్ షోస్ మెటామెరిక్ సెగ్మెంటేషన్. అలాగే శరీర కుహరం. ఎలాంటి శరీర కుహరం అనుకున్నాం? ఎంట్రోసీలిక్ సీలోమ్ అని అనుకున్నాం. అయితే ఎంట్రోసీలిక్ సీలోమ్ ఈజ్ లైన్డ్ విత్, దేని చేత ఆవరించబడి ఉంటుంది? మధ్యస్వచ పొర చేత ఆవరించబడి ఉంటుంది, లైన్డ్ విత్ మీసోడర్మ్. నెక్స్ట్ కాలేయ నిర్వాహక వ్యవస్థ అనేది ఉంటుంది. కాలేయ నిర్వాహక వ్యవస్థ, హెపాటిక్ పోర్టల్ సిస్టమ్. హెపాటిక్ పోర్టల్ వీన్ అంటే చెప్పుకున్నాం, డైజెస్టెడ్ ఫుడ్ దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమ్యూనో యాసిడ్స్, విటమిన్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఇంటెస్టైన్స్ టు లివర్ కదా. జీర్ణమైనటువంటి ఆహారంలో ఉన్నటువంటి అమైనో ఆమ్లాలు కానీ, గ్లూకోజ్ కానీ, విటమిన్లు కానీ ఆంత్రం నుండి కాలేయానికి చేరవేసేటువంటి రక్తనాళాలని ఏమంటాం? హెపాటిక్ పోర్టల్ వీన్, కాలేయ నిర్వాహక సిర అంట. అట్లాంటిది బాగా అభివృద్ధి చెంది ఉంటుందంట వీటిలో. ఓకే, రెండిట్లో, బోత్ ఇన్ సైక్లోస్టోమేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ యాంఫియాక్సస్. నెక్స్ట్ రక్తనాళాలు ఉంటాయి, రెండిట్లోనూ రక్తనాళాలు ఉంటాయి. ఏది? సైక్లోస్టోమ్స్ లో ఉంటాయి, అలాగే యాంఫియాక్సస్ లోనూ ఉంటాయి. ఏమేంటవి? డోర్సల్ బ్లడ్ వెజల్, వెంట్రల్ బ్లడ్ వెజల్. పృష్ఠ రక్తనాళం, ఉదర రక్తనాళం. ఉదర రక్తనాళంలో రక్తం
ఏం చేస్తుంది చెప్పాలి. పూర్వ రక్తనాళంలో రక్తం ఎటు అండ్ యాంటీరియర్ బ్లడ్ వెజల్ బ్లడ్ ఫ్లోస్. పృష్ఠ రక్తనాళంలో రక్తం ఎలాగెళ్తుందంట, పరాంతానికి వెళ్తుంది, ఫ్రమ్ యాంటీరియర్ టు పోస్టీరియర్. ఇన్ వెంట్రల్ బ్లడ్ వెజల్ బ్లడ్ ఫ్లోస్ ఫ్రమ్ పోస్టీరియర్ టు యాంటీరియర్. పూర్వాంత హలో వినిపిస్తుంది మేడం. హలో పూర్వాంత వైపుకి వెళ్తుంది. ఎందులో ఉదర రక్తనాళంలో. ఇన్ వెంట్రల్ బ్లడ్ వెజల్ బ్లడ్ ఫ్లోస్ ఇన్ యాంటీరియర్ డైరెక్షన్. ఇన్ డోర్సల్ బ్లడ్ వెజల్ బ్లడ్ ఫ్లోస్ ఇన్ పోస్టీరియర్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ మధ్యాంతరం నుండి ఒక అందనాళం ఏర్పడుతుంది. వాట్ ఈజ్ మెట్ బై మిడ్ గట్. మిడ్ గట్ అంటే ఏంటి? ఇప్పుడు ఆహార నాళం ఉంది, ఆహార నాళం. ఆహార నాళం అన్నా ఆహార వాహిక అన్నా ఒకటే. ఎలిమెంటరీ కెనాల్ ఆర్ ఫుడ్ పైప్, దాంట్లో 3 పార్ట్స్ చూస్తాం. ఏంటి చెప్తారా? మధ్యాంతరం అంటే మధ్య ఆహార నాళం, మిడ్ గట్. ఫోర్ గట్ ఏమంటాం? ఫోర్ గట్ అంటే పూర్వ ఆహార నాళం, మధ్యాంతరం లేదా మధ్య ఆహార నాళం. హిండ్ గట్, ఇది చెయ్యండి, హిండ్ జియూటి గట్. హిండ్ గట్ అంటే అంత్య ఆహార నాళం. ఆహార నాళంలో ఇలా 3 భాగాలు ఉంటాయి. ఇందులో మధ్యాంతరం ఏంటి, మీ సెంటరాన్ అని కూడా అంటారు, లేదా మిడ్ గట్ అంటారు. మిడ్ గట్ ఈజ్ ఫార్మింగ్ యాజ్ ఎ డైవర్టికల్. మధ్యాంతరం నుండి ఎలా మారుతుంది? ఒక అందనాళం అనేది ఏర్పడుతుంది. ఇట్ ఈజ్ ఇన్ ఫ్యూచర్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ లివర్. ఇదే భవిష్యత్తులో కాలేయంగా ఏర్పడుతుంది. అర్థమైందా? మధ్యాంతరం నుండి ఒక అందనాళం ఏర్పడి కాలేయంగా రూపొందుతుంది. ఫ్రమ్ మిడ్ గట్ ఏ డైవర్టికులా డెవలప్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఎలాగా లివర్. ఓకే, నెక్స్ట్ పాయు పరపుచ్ఛ్వాజం అనేది ఉంటుంది. సైక్లోస్టోమ్స్ లో వేసుకున్నాం మనం చివర. ఇదేమో తోకని వేసుకుని ఇలాగ వేసుకున్నాం. పాయు పర పుచ్ఛ్వాజం, పోస్ట్ యానల్ క్యాడల్ ఫిన్. అది యూరోకార్డేట్స్ సైక్లోస్టోమేట్స్ లో ఉంది, అలాగే యాంఫియాక్సిస్ లో కూడా ఉంది. యాంఫియాక్సిస్ లో కూడా తోక దగ్గర వేసుకున్నాం మనం. దాని ఏమన్నాం? పోస్ట్ యానల్ కాడల్ ఫిన్, పాయు పర పుచ్ఛ్వాజం అని అన్నాం. అలాగే రెండిట్లోనూ కపాల నాడులు ఒకే విధంగా ఉంటాయంట, క్రేనియల్ నర్వ్స్. ఇందులో సైక్లోస్టోమేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇందులో సెఫలోకార్డేట్స్. అంతేనా? సెఫలోకార్డేటా జీవుల్లో సైక్లోస్టోమేట్స్ లో కొన్ని పోలికలు చూసాం. ఏంటా పోలికలు చెప్పండి? అమ్మోసిటస్ లార్వా ఏంటి, కొన్ని లక్షణాలను లేదా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. అందులో ఏంటి, మనకి దేహం పొడవుగా ఉంది, బాడీ ఈజ్ ఎలాంగేటెడ్, ఫిష్ లైక్, చేపలాగా ఉంది. నెక్స్ట్ నోటి చుట్టూ ముఖ ఫణము, వారల్ హుడ్ అనేది ఉంది. నెక్స్ట్ ఎండోస్టైల్, అలాగే మొప్ప చీలికలు అనేవి కిరసంలో ఉన్నాయి. ఎండోస్టైల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫారెంజియల్ గిల్ స్లిట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఫారింగ్స్. తర్వాత ఇంకేం చూసుకున్నాం? నోటోగార్డ్ మొత్తం కంటిన్యూస్ గా ఉంటుంది అని అనుకున్నాం ఒకటి. నెక్స్ట్ మధ్యస్వచ ఉపకళ చేత ఆవరించబడిన నిజ శరీర కుహరం, సీలోమీజ్, ఇంట్రోసీలోమీజ్ లైన్డ్ విత్ తోటి, వెరీ గుడ్, మీసోడాన్ తోటి నిర్మితం. నెక్స్ట్ మధ్యాంతరం నుండి ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది అనుకున్నాం? ఫ్రమ్ మిడ్ గట్ ఏ డైవర్టికులా ఈజ్ డెవలప్డ్. ఒక అందనాళం అనేది ఏర్పడుతుంది. అదే ఎలా మార్పు చెందుతుంది భవిష్యత్తులో? లివర్ అయినా కాలేయంగా ఏర్పడుతుంది. ఓకే, పొజెసింగ్ పోస్ట్ యానల్ కాడల్ ఫిన్, పాయు పర పుచ్ఛ్వాజాన్ని కూడా కలిగి ఉండటం. నెక్స్ట్ ఏంటి? లాస్ట్ ది కపాల 10 pairs of cranial nerves. In that aspect ఏంటి, సైక్లోస్టోమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాంఫియాక్సిస్ ఆర్ రిజంబ్లింగ్. యాంఫియాక్సిస్ జీవులు సైక్లోస్టోమేట్స్ పోలికలను కలిగి ఉన్నాయి. భేదాలు ఏంటి చెప్పండి? సైక్లోస్టోమేట్స్ లోను సెఫలోకార్డేట్స్ లో. సెఫలోకార్డేట్స్ లో ఏమి లేదు, తల లేదు. తల అనేది ఉందా సెఫలోకార్డేట్స్ లో? ఇస్ దేర్ ఎనీ హెడ్? నో, హెడ్ ఈజ్ నాట్ సీన్, నో డిస్టింక్ట్ హెడ్ కదా. మనకు తల అనే నిర్మాణం ఏమన్నా కనబడిందా యాంఫియాక్సిస్ డయాగ్రామ్ లో? తల అనేది లేబులింగ్ చేసామా? నో, సో ఇట్ ఈజ్ యాబ్సెంట్. కానీ సైక్లోస్టోమేట్స్ లో ఉంటది. ఓకే,
నెక్స్ట్ దవడలు అనేవి ఉంటాయా? ఉండవు. దవడలు ఉండవు. దవడలు ఉంటాయా? ఉండవు. సైక్లోస్టోమ్స్ లో ఏముంటాయి చెప్పండి. సైక్లోస్టోమేటా జీవుల్లో దవడలు ఉంటాయా? ఉండవా? ఉంటాయి. వీటిలో ఉండవు. తర్వాత ద్వంద్వవాజాలు ఉండవు. సెఫలోకార్డేట్స్ లో ద్వంద్వవాజాలు ఉండవు. ద్వంద్వవాజాలు అంటే ఏంటి? పెయిడ్ ఫిన్, పెక్టోరల్ ఫిన్, ఉరోవాజం, అలాగే పెల్విక్ ఫిన్ అంటే శ్రోణి వాజం. పెల్విక్ ఫిన్, పెక్టోరల్ ఫిన్, పెల్విక్ ఫిన్ అంటే ఏంటి చెప్పండి? ఉరోవాజం, శ్రోణివాజం. పేరులోనే ఉంది. ఎక్కడ ఉంటాయి? శరీరానికి పూర్వ భాగంలో ఉంటాయి. శరీరానికి పూర్వ భాగంలో ఏ శ్రోణివాజాలు, ఇంకా ఇంకోటి ఏంటి? ఉరోవాజం. పెక్టోరల్ అండ్ పెల్విక్ ఫిన్స్ ఆర్ అటాచ్డ్ టు ద బాడీ అట్ ద యాంటీరియర్ రీజియన్. తెలుస్తుందా? నెక్స్ట్ వెన్నెముక అనేది ఉండదు. యాబ్సెన్స్ ఆఫ్ వర్టిబ్రల్ కాలం. వెన్నెముక లేదు, తల లేదు, ద్వంద్వవాజాలు లేవు, దవడలు లేవు. యాబ్సెన్స్ ఆఫ్ జాస్, యాబ్సెన్స్ ఆఫ్ ఫిన్స్ అండ్ యాబ్సెన్స్ ఆఫ్ హెడ్. తెలుస్తుందా? వెన్నెముక ఉండదు. అదే చెప్పుకున్నాం మనం. నోటోకార్డ్ ఈస్ యాబ్సెంట్. ఇంకేముండదు. మెదడు కూడా క్షీణించి ఉంటుంది. వెస్టిజియల్, మెదడు అనేది క్షీణించి ఉంటుంది. వెస్టిజియల్ బ్రెయిన్ క్షీణించి ఉంటుంది. బ్రెయిన్ ఈజ్ రిడిమెంటరీ, రెడ్యూస్డ్. ఇంకా బీజకోశాలు అనేకం ఉంటాయి. నంబర్ ఆఫ్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ గొనాడ్స్ సీన్. దీంతో మనకేమైంది? ఎఫినిటీస్ ఆఫ్ సైక్లోస్టోమాటా ఎఫినిటీస్ ఆఫ్ యాంఫియాక్సస్. యాంఫియాక్సస్ యొక్క సంబంధ బాంధవ్యాలు అనేది చూసాం మనం ఇవాళ క్లాస్లో. అవునా? ఏమేమి చూసాం? సంబంధ బాంధవ్యాలు, ఎఫినిటీస్ ఏమేమి చూసాం? ఫస్ట్ వేటితోటి? ఎఫినిటీస్ విత్ ప్రోటోకార్డ్, నాన్ కార్డేట్స్. వెరీ గుడ్. నాన్ కార్డేట్స్ అంటే ఏమేమి వస్తాయి? నాన్ కార్డేట్స్ ఏమొస్తాయి? స్రవంతి చెప్పు. ఓకే. యానిలిడా, మొలాస్కా, ఎకైనోడర్మేటా. వెరీ గుడ్. ఓకే. నెక్స్ట్ రేణుక. రేణుక వినిపించట్లే. ప్రవళిక. ఎస్ మ్యామ్. నాన్ కార్డేట్స్. అదే నాన్ కార్డేట్స్ లో సిమిలారిటీస్ బిట్వీన్ అనిలేడా అండ్ సెఫలోకార్డేటా చెప్పు. పోలికలు. బైలాటరల్ సిమెట్రీ మ్యామ్. వెరీ గుడ్. నెక్స్ట్ బాడీ సెగ్మెంట్స్ మ్యామ్. ప్రైమరీ నెఫ్రిడియా విత్ సోలనోసైడ్స్ కదా. ఎస్ మ్యామ్. బాడీ వెల్ డెవలప్డ్ సీలోమ్ మ్యామ్. ఓకే. భవానీ. ఫిలక్టోఫోరం మ్యామ్. భవానీ ఎస్ మ్యామ్. చెప్పు. ఏంటి ఇంకా పోలికలు? సరేలే ఆపే. ఎవరు? శాంతి. మేడం. చెప్పు. పోలికలు ఏం చెప్పు? అనిలేడా తోటి పోలికలు. Segmentation is seen, ma'am. ఓకే. Presence of notochordata. Filter feed. Coelom. అనిలేడా. ఓకే. ఇంకోటి చెప్పు. చెప్తున్నావు, ఆగిపోయావు. చెప్పు. ఫిల్టర్ ఫీడింగ్ మెకానిజం. అంతేనా? Filter mechanism. Yes, ma'am. ఓకే. నెక్స్ట్ సుకన్య. ఏమయ్యారు? Priyadarshini, ma'am. ప్రియదర్శిని చెప్పు. ప్రియదర్శిని
ఏం వినిపించట్లేదు ఏంటి? భాగ్యశ్రీ, 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 మనోజ్ఞ, మనోజ్ఞ, శ్రవంతి చెప్పున్నాను. మ్యామ్ నేను చెప్పేసాను మ్యామ్, అనుష మ్యామ్ మనోజ్ఞ తర్వాత. చెప్పు, మళ్ళీ చెప్పు, ఏమైతే ఇంకో పాయింట్ చెప్పు. చెప్పనా మ్యామ్? Those are structural and functional unit of nephridia. ఏంటిది? సొలెనోసైడ్స్, సొలెనోసైడ్స్ అనేవి ఉంటాయి. ఓకే. అనూష, అనూష, అనూష పెట్టేసి వెళ్ళిపోద్ది ఈ అమ్మాయి. అనూష మాట్లాడు. తినెవరు? సిహెచ్ సింధు మ్యామ్. సింధు. హలో, అది స్నేహలత. ఏమా? చెప్పురా. హలో మేడం నేను చెప్తాను మ్యామ్. చెప్పు. అనిలేడా మ్యామ్. బాగా అభివృద్ధి చెందిన శరీర కుహరం ఉంటుంది. ద్విపార్శ్వ సౌష్ఠవం మ్యామ్. ఖండితాలుగా ఉంటాయి. ప్రాథమిక ఉక్కాలు ఉంటాయి. ఓకే. ఆహారాన్ని గాలనం చేస్తుంది. పోషణ, ఎలాంటి పోషణ? గాలన పోషణ విధానం. ఓకే. భేదాలు చెప్తావా? ఓకే, వెరీ గుడ్. భేదాలు చెప్తావా? డిఫరెన్సెస్ భేదాలు మయోటోమ్స్, అనిలేడాలో హైజోసిలిక్, మయోటోమ్స్ కి గొనాయిడ్స్ కి కన్ఫైన్డ్ విడిపోతుంది. నెక్స్ట్ అనిలీడాలోనేమో షైజోసిలిక్, తర్వాత వీటిలోనేమో ఎలాంటిది? సెఫ్లోకార్డేట్స్ లో ఎంట్రోసిలిక్. ఓకే. నెక్స్ట్ కార్డేట్ ఫీచర్స్ ఆబ్సెంట్. ఎందులో? అనిలేడా. ప్రజెంట్ ఇన్ ఆంఫియాక్సిస్. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. ఎప్పుడు నెక్స్ట్ క్లాస్? రేపు. టుమారో రండి అందరూ. ఇక మానేస్తే ఆబ్సెంట్లు పడతాయి. ఓకే మేడం, కాలేజ్కి ఎప్పుడు నుంచి రావాలో చెప్పండి మ్యామ్. ఇలాగే రండి. ఆన్లైన్ అంతే, ఆఫ్లైన్ అంతే. మీరే రామన్నారుగా. అంటే ఇంట్లో పంపించరు మేడం. అందుకే ఇంట్లో కూర్చో. దేనికి ఈ క్లాసులకి రాకు, ఆన్లైన్ రాసుకో ఎగ్జామ్ కూడా. నువ్వు అటెండ్ అయితే ఎలిజిబుల్. పెడితే అలాగే రాస్తాం మేము. అలా కాదు, మొన్న మా అక్కకి వచ్చింది మేము పాజిటివ్, అందుకని భయం వేస్తాం మేము బయటికి పంపడానికి. ఇప్పుడు తగ్గినాయిగా పరిస్థితులు? తగ్గినాయి మేము. ఓకే, సరే. అయితే అయినవి చదవండి. ఆ ఫస్ట్ సెమిస్టర్ కూడా రెడీగా ఉండండి. ఎగ్జామ్స్ వెంటనే పెట్టేస్తాడు. ఓకే, నీకేం టైం ఉండదు. ఓకే మ్యామ్. ఓకే.